కొత్తగా జన్మించిన శిశువును పోలి వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. ఇఫ్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ సాల్వేషన్, యూ హ్యావ్ టు హ్యావ్ క్రేవ్ ఫర్ ద మిల్క్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే యూ క్రేవ్ ఫర్ ఇట్. ఏడవాలంట దేని కొరకండి? వాక్యం కొరకు. ప్రభా నాకు వాక్యం కావాలి, వాక్యం కావాలి ప్రభా. నిజంగా నువ్వు రక్షించబడితే యూ క్రేవ్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్. దేవుని వాక్యం నీకు ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. పాలు తాగినప్పుడు పిల్లోడు ఎలా అయితే పెరుగుతాడో, వాక్యం అనే పాలు ఎక్కువగా నువ్వు పోషించబడినట్లయితే నువ్వు ఆత్మీయంగా బలపరచబడమే కాదు, ఆత్మీయంగా జయజీవితం జీవించడానికి దేవుడు కృపణిస్తాడు. అయితే ఏ వాక్యం అంటే ఆ వాక్యం కాదు. బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది, నిర్మలమైన వాక్యము, ప్యూర్ వర్డ్. ఈరోజు వాక్యాలు కలుషితం అయిపోయి. విషాదం ఏంటంటే పిల్లలు తాగే పాలు కూడా ఈరోజు కలుషితం అయిపోయింది. పాలలో ఏం కలుపుతున్నారో తెలియదు. అదే రీతిగా ఆధ్యాత్మిక వాక్యం అనే పాలలో కూడా కలుషితమైపోయిన పాలు ఎక్కువ. ఈరోజు యూట్యూబ్ వచ్చేసి కొద్దిగా వాక్యం తెలిసిన వెంటనే, వాక్యం తెలియనక్కర్లేదు కూడా, కొద్దిగా చదవడం వస్తే కూడా చాలు ఏం చేస్తారు? వాక్యం చెప్తారు. దర్శనం ఉండదు, దేవుని పిలుపు ఉండదు, స్పష్టత ఉండదు, వాక్యం సరిగా విభజించడము ఉండదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం మీద పునాది కానీ స్పష్టత కానీ ఏమీ ఉండదు. మనోనేత్రాలు తెరవబడవు, కానీ వాక్యాలు బోధిస్తారు. పాసిబుల్ అవుతుందా? సాతాను కూడా వాక్యాన్ని ఏం చేస్తారండి? వల్లిస్తాడు. కాబట్టి వాక్యం ఏమి ఉండాలి? నిర్మలమైన వాక్యం, అంటే ప్యూర్ వర్డ్. కాబట్టి వాక్యంలో దయచేసి కాంప్రమైజ్ అవ్వద్దు. ఇక మీదట అవ్వడానికి వీలు లేదు. వాక్యం ఎంతగా నింపబడితే మీరంతగా జయ జీవితం జీవించడానికి దేవుడు కృపణిస్తాడు.